నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. జగన్మోహన్ రెడ్డి కడపలో తెగ పర్యటిస్తున్నాడు. పులివెందుల్లో ప్రజా దర్బారం తిరుగుతున్నాడు. అండ్ 22వ తారీఖు వాళ్ళు అనౌన్స్ చేసిన దాని ప్రకారం ఈరోజు పెద్ద దస్తగిరి కుటుంబాన్ని ఓదార్చడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు. ఏమండి, ఒక్కసారి నేపథ్యం వెనక్కి వెళ్ళి చూస్తే వివేకానంద రెడ్డి గారిని చనిపోయినప్పుడు కూడా పక్క నుండి ఓదార్చింది సో కాల్డ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తాపీగా రోడ్డు ప్రయాణం చేసుకుంటూ సాయంకాలం వచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఓదార్చాడు. ఈరోజు పెద్ద దస్తగిరి కుటుంబాన్ని ఓదార్చడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు. దీన్ని చాలా స్పెక్యులేటివ్గా చూస్తున్నారు జనాలందరూ. పెద్ద దస్తగిరి వైఎస్ అవినాష్ రెడ్డికి ప్రధాన అనుచరుడు, వెరీ క్లోజ్ పర్సన్. ఇదంతా కాకుండా కడప మాజీ మేయర్ బండి నిత్యానంద రెడ్డికి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పార్ట్నర్ కూడా. ఆయన చేత ఎన్నో భూములు కొనిపించాడు. అంటే లిటిగేషన్లో ఉన్న ల్యాండ్స్ అన్ని, కడప చుట్టుపక్కల ఉన్న ల్యాండ్స్ అన్ని కొనిపించుకుని వాటిని రెగ్యులరైజ్ చేసి హై ప్రైస్ అమౌంట్కి అమ్మేసేవాడు. ఈ పెద్ద దస్తగిరి తన ఇంట్లో పోలీసులు సోదా చేయగా 100 కోట్ల రూపాయల ల్యాండ్ డాక్యుమెంట్స్ దొరికినాయి. అంటే రియల్ ఎస్టేట్ వాల్యూలో ఈరోజు గవర్నమెంట్ రిజిస్టర్డ్ వాల్యూ 100 కోట్లు ఉందంటే మార్కెట్ వాల్యూ ఇంటూ 5 వేసుకోవచ్చు. సో 500 కోట్ల వర్త్ ఒక దస్తగిరి, పెద్ద దస్తగిరి అని చెప్పే ఒక రెగ్యులర్ కార్యకర్త దగ్గర ఉంది వైసీపీలో. ఇతను అతి క్రూరంగా మర్డర్ అవ్వడు. ఈ మర్డర్కి తీసుకొచ్చి పేడా బురద తీసి టీడీపీ మీద కొట్టారు. ఎలాగైతే వివేకానంద రెడ్డి హత్య కేసులో తీసుకొచ్చేసి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి తర్వాత వైఎస్ అవినాష్ రెడ్డి ఈరోజు లింగులెట్టుకుమనుకుంటే కోర్టులో తిరుగుతున్నాడు, మెయిన్ అక్యూజ్డ్గా ఉన్నాడు చూడండి. అదే లెవెల్లో ఎవరైతే పరామర్శిస్తారో వాళ్ళే దీంట్లో మేజర్గా రోల్ ప్లే చేసిన క్యాండిడేట్స్ అవుతారు. దీంట్లో చూసుకుంటే కనుక నిత్యానంద రెడ్డి, బండి నిత్యానంద రెడ్డి, అతనికి దాని తర్వాత ఇక్కడ పెద్ద దస్తగిరికి ఇష్యూస్ జరిగినాయి. అతని పేరు మీద కొన్న ల్యాండ్ని ఇతను సేల్ చేసేటప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో వాగ్వాదం జరిగింది. అదే రీతిలో వాళ్ళ మధ్యలో గొడవలు కొనసాగుతుంటే వాళ్ళు ఒక తిరణాల్లో బండి నిత్యానంద రెడ్డి మనుషులు వచ్చి దస్తగిరి పైన అటాక్ చేశారు. అటాక్ చేసిన తర్వాత గొడవలు పెద్దయ్యాయి. ఆ దెబ్బకి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అవుతున్నారు అని తెలుసుకుని కడప గవర్నమెంట్ హాస్పిటల్ సమీపంలోనే వీళ్ళు వెళ్తున్నారని చెప్పి తెలిసి బండి నిత్యానంద రెడ్డి మనుషులు వచ్చి గొడ్డలతోనూ అన్నిటితోనూ ఇతన్ని క్రూరంగా హత్య చేసేసారు. హత్య చేసి ఈ విషయాన్ని తీసుకొచ్చి టీడీపీ పైన నింద వేసేసారు. నింద వేశాక పోలీసులు విత్ ఇన్ షార్ట్ స్పాన్ 4 to 5 hours లోపు అసలు ఈ గొడవ కారణం ఏంటి అండ్ ఫోన్ ట్రాకింగ్లో మొత్తం డీటెయిల్స్ పట్టుకుని అక్కడ హత్య చేసిన వాళ్ళందరూ వెళ్ళిపోయి ఫోన్లలో బండి నిత్యానంద రెడ్డికి ఫోన్ చేసినట్టు, అట్ ద సేమ్ టైం వాళ్ళందరూ బండి నిత్యానంద రెడ్డికి పని వర్క్ కంప్లీట్ అయిపోయిందని చెప్పినట్టు ట్రేస్ అవుట్ చేస్తారు. సో అంతకాలం సాక్షి ఇతను మా మనిషే కాదని చెప్పుకున్న తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి దస్తగిరిని పరామర్శించడానికి వెళ్తున్నాడు. విచిత్రం ఏంటంటే ఇతను బండి నిత్యానంద రెడ్డి ఎవరైతే మాజీ మేయర్ కింద, డిప్యూటీ మేయర్ కింద ఉన్నాడో ఇతను కూడా వెళ్ళి దస్తగిరిని పరామర్శించాడు కుటుంబాన్ని. ఇది అన్నిటికంటే హైలైట్. సో ఈ దస్తగిరిని పరామర్శించడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు. ఇక్కడ ఉన్న నేపథ్యంలో చూసుకుంటే బయట చాలా స్పెక్యులేటివ్ రూమర్స్ ఏం నడుస్తున్నాయంటే ఇతని పేరు మీద ఉన్న 100 కోట్ల ఆస్తి ఇతను చాలా మందికి బినామీ. అగ్రనేత వైసీపీలో ఉన్న ప్రతి ఒక్క నేతకి ఇతను బినామీ కింద ఉన్నాడు. ఇతను ఎదురు తిరిగాడు కాబట్టి ఇతన్ని హతం చేయించారు అన్న రూమర్స్ బయట బాగా తిరుగుతున్నాయి. 100 కోట్ల ఆస్తి ఇతని దగ్గర ఉంది కాబట్టి, ఇతను ఎదురు తిరిగిన తర్వాత హత్య జరిగింది కాబట్టి ఆ ఆస్తి కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి పర్యటించి వాళ్ళ కుటుంబాన్ని ఓదారుస్తున్నాడు అన్న స్పెక్యులేటివ్ రూమర్ విపరీతంగా ఉంది. మనం అబ్జర్వ్ చేస్తే వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అక్కడ పరామర్శించాడు, ఓదార్చాడు. అవినాష్ రెడ్డి మంచోడని చెప్పి ఎక్కడా కూడా వెనకం చేయకుండా తనకు తను ప్రొక్లైమ్ చేసుకుంటూ తిరిగాడు. కోర్ట్స్తో పని లేదు వీళ్ళకి, వాళ్ళకి వాళ్ళు డిక్లేర్ చేస్తారు. అవినాష్ని చూస్తే జెన్యూనిటీ కనిపిస్తుందంట. సో కనిపిస్తుందని చెప్పి ఈరోజు బయట తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డి అదే రీతిలో ఈ హత్యకి మాకు ఏ సంబంధం లేదు అని చెప్పి ఈరోజు దస్తగిరిని వెళ్ళి పరామర్శిస్తున్నాడు. దీనికి హెవీ క్రిటిసిజం ఫేస్ చేస్తున్నాడు. అండ్ ఇదంతా కాకుండా డాక్యుమెంట్స్ కొన్ని చూసుకుంటే కనుక దీంట్లో రవీంద్రనాథ్ రెడ్డి పేరు ఉన్నాయి. రవీంద్రనాథ్ రెడ్డి పేరు దస్తగిరి ఇంట్లో దొరికిన డాక్యుమెంట్స్ పేరు ఒకసారి అనలైజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి మేనమామ పేరు కూడా రవీంద్రనాథ్ రెడ్డి. అతనై ఉండొచ్చా? చాలా స్పెక్యులేటివ్ రూమర్స్ ఉన్నాయండి మొత్తానికి. కానీ ఒక్కటైతే క్లియర్, ఇది వైసీపీలో జరిగిన ఆస్తి పంచాయతీలకి ఒక బినామీ ఎదురు తిరిగితే అతి క్రూరంగా మర్డర్ చేయబడిన దృశ్యం. దీంట్లో ఇన్వాల్వ్ అయింది ఖచ్చితంగా బండి నిత్యానంద రెడ్డి మనుషులు. బండి నిత్యానంద రెడ్డి ఆదేశం మేరకే జరిపారన్న రూమర్స్ స్ట్రాంగ్గా వెళ్తున్నాయి. ఇలాంటి తరుణంలో వైసీపీలో ఉన్న దస్తగిరి చనిపోయిన తర్వాత ఆ కుటుంబాన్ని పరామర్శిస్తున్న జగన్మోహన్ రెడ్డిని మీరు ఎలా చూస్తారు? ఇది ఒక కార్యకర్త చనిపోతే ఓదార్ప, లేకపోతే
వందల కోట్ల ఆస్తి అతని కింద ఉంది కాబట్టి ఈరోజు సెటిల్మెంట్ కోసం జగన్మోహన్ రెడ్డి అండ్ కో వెళ్తున్నారా? మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.